భార్య అక్రమ సంబంధానికి మరో భర్త హతమయ్యాడు. తన వివాహేతర సంబంధం భర్తకు తెలియటంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య డిసైడ్ అయింది. తన ప్రియుడితోనే భర్తను చంపించింది. ముక్కుకు ముఖానికి ప్లాస్టర్ చుట్టి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటన నాగర్ కర్నూలు మండలం గుడిపల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములుకి పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలున్నారు. 5 నెలల క్రితం మానస ఇంట్లో బంగారం పోయింది. చోరీ ఎలా జరిగింది, ఎవరు చేశారనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ముద్దనూరు గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ను ఆశ్రయించారు. బంగారం చోరీ వివరాలు చెప్తాడని సురేష్ గౌడ్ వద్దకు భర్తను తీసుకెళ్లింది మానస. ఆ విధంగా మానసతో మొదలైన సురేష్ గౌడ్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇరువురి మధ్య జరిగిన వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు భర్త పలుమార్లు మందలించినా భార్యలో ఎటువంటి మార్పు రాలేదు. తన భర్తను తనను వేధిస్తున్నాడని సురేష్ గౌడ్కు మానస చెప్పింది. రాములును హతమార్చితేనే తన సమస్య తీరుతుందని మానస భావించింది. రాములును చంపేందుకు మానస పథకం రచించింది. అక్టోబర్ 8వ తేదీన తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని, అక్కడే 4 రోజుల పాటు ఉంటామని, ఆ సమయంలో తన భర్తను చంపాలని తన ప్రియుడు సురేష్ గౌడ్కు మానస చెప్పింది. మానస చెప్పిన విధంగా తన భర్త రాములును చంపేందుకు సురేష్ గౌడ్ సిద్ధమయ్యాడు. హత్య చేసేందుకు తన దగ్గర పనిచేసే 2 సహకారం తీసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం వెల్నచర్లకు చెందిన బాలాపూర్ను, అతని బామ్మర్ది హనుమంతును హత్యకు సహకరిస్తే ఒక్కొక్కరికి 2,80,000 రూపాయలిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 12న పెద్ద ముద్దనూరులో మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. సురేష్ గౌడ్ పొలంలో దావతిస్తానని ఆహ్వానించి రాములును అక్కడికి తీసుకెళ్లారు. మద్యం సేవించిన అనంతరం TG06 TR 8021 కారులో ఎక్కించుకుని గుడిపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కారు ఆపి మరోసారి మద్యం సేవించారు. రాములుకు మత్తెక్కేలా మద్యం అందించారు. రాములు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక మర్డర్ ప్లాన్ అమలు చేశారు. రాములు ముక్కుకు ముఖానికి ప్లాస్టర్ను చుట్టి ఊపిరాడకుండా చంపేశారు. అనంతరం బైక్పై యాక్సిడెంట్ జరిగే మృతి చెందినట్లు చిత్రీకరించినందుకు పక్కనే బైక్ను కింద వేసి రాములు ముఖానికి గాయాలు చేశారు. ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాములు మృతిపై తండ్రి పాండయ్యకు అనుమానం వ్యక్తం చేస్తూ కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాండయ్య ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. చనిపోయిన రాములు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో హత్య చేశారని నిర్ధారించుకున్నారు. రాములుకు మానసకు పరిచయస్తుడైన సురేష్ గౌడ్ను తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో సురేష్ గౌడ్ అసలు విషయం బయటపెట్టాడు. మానసతో తనకు గత 6-7 నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని, ఆమె ఒత్తిడి కారణంగానే రాములును హత్య చేసినట్లు సురేష్ గౌడ్ అంగీకరించాడు. రాములు తండ్రి పోలీసులకు ఆశ్రయించడంతో హత్య కేసు వెలుగు చూసింది. తన కొడుకు మరణం వెనుక తన కోడలు ప్రమేయమున్నట్లు అనుమానంగా ఉన్నట్లు రాములు తండ్రి పోలీసులకు తెలిపాడు. దీంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఇది హత్యేనని తేలిందని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సురేష్ గౌడ్ను కూడా పిలిపించి విచారించిన తర్వాత అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెల్లడించారు. శ్రీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యరాత్రి 1ంటికి నా కొడుకు ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వచ్చి మా కొడుకు శవాన్ని చూస్తే మా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఉన్నది, కానీ అతని మరణంలో మాకు అనుమానం ఉంది. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని మాకు అనిపిస్తలేదు, ఎవరో చంపినట్టు మాకు అనుమానం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేసి చర్య తీసుకోగలదని చెప్పేసి మార్నింగ్ వచ్చి మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నాకు సిఐ గారు కూడా కలిసి
చూపించింది కొన్ని ఫొటోస్ అవన్నీ ఆ సీన్ పడ్డటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అన్ని చూపిస్తే మాకు కూడా అవన్నీ చూసిన తర్వాత కొంచెం రాముల యొక్క మరణంలో మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చిన తర్వాత మరి ఎవరు చంపుకుంటారు అని చెప్పేసి మీరు అనుమానం చేస్తారని అడగడం జరిగింది. అడిగితే నా కోడలు ఈ రాములు భార్య మానసకు సురేష్ గౌడ్ పెద్దముద్దునూరుకు చెందినటువంటి సురేష్ గౌడ్కు ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో తరచుగా మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ సురేష్ గౌడ్ ఏమైనా చేసి ఉంటాడు నా కొడుకునని చెప్పేసి నాకు అనుమానం ఉంది సార్, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దీని మీద మా సిఐ గారు మా ఎస్ఐ గారు వీళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం చేయించి శవాన్ని ఆ రోజు పోస్ట్ మార్టం చేయించి మేము, ఎందుకంటే డెడ్ బాడీని పరిశీలన చేసి చూసినప్పుడు డెడ్ బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు, ఎట్లా చనిపోయిందో ఏమైంది అని చెప్పేసి మేము డాక్టర్ గారికి పోస్ట్ మార్టం నివేదిక పంపించిన తర్వాత అతను అంటే శ్వాస ఆడకుండా చేసి చంపినారు అని చెప్పేసి డాక్టర్ గారు మాకు ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అంటే శ్వాస ఏ విధంగా ఆడకుండా చంపినారంటే మూతి నోరు రెండు మూయడం జరిగింది. అంటే ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది ఎట్లా చనిపోయింది అనేది, పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది. శ్వాస స్తంభన మరణం అనేది జరిగింది సార్ దీంట్లో అని చెప్పేసి డాక్టర్ గారు ఒపీనియన్ ఇస్తే దాని మీద ఏం చేసినామంటే మర్డర్ కేసుకు సెక్షన్ ఆర్డర్ చేసినాం. మర్డర్ కేసు సెక్షన్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం ఏం చేసినామంటే ఈయన సురేష్ గౌడ్ని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఏమనంటే అవును సార్, నాకు ఒక 6-7 months నుంచి రాముల భార్య మానసతో నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈ విషయం తెలిసి తరచుగా మానసని ఆమె భర్త వేధిస్తున్నాడు. మరి ఈ విధంగా వేధిస్తున్నాడు, నేను నా భర్త యొక్క వేధింపులు నేను భరించలేకపోతున్నా, నా భర్తను ఏ విధంగా అడ్డు తొలగించుకోమని చెప్పేసి మానస నాకు చెప్పింది. ఆ క్రమంలో నేను తొలగించుకోవడానికి మా దగ్గర పనిచేసేటటువంటి ఆయన డైరీ ఫామ్ ఉంటుంది సురేష్ గౌడ్కు, ఆ డైరీ ఫామ్లో పనిచేసినటువంటి బాలపీరు బామ్మార్ది హనుమంతు సురేష్ గౌడ్ తన వద్ద పనిచేసే 2 వ్యక్తులను హత్య చేయించడానికి సాయం తీసుకున్నట్లు సురేష్ గౌడ్ చెప్పాడని డీఎస్పీ వివరించారు. 2,80,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ 2,80,000 వీళ్ళు కూడా చంపడానికి ఒప్పుకొని ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళకు ఈ 8వ తారీఖు రోజు, ఈ నెల 8వ తారీఖు రోజు వీళ్ళ బంధువులది ఒక మ్యారేజ్ ఉంది గుడిపల్లి విలేజ్. ఈ మానస వాళ్ళ బంధువులది ఒకటి మ్యారేజ్ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యారేజ్కి పోయేటప్పుడే ఈమె మానసానికి ఫోన్ చేసి చెప్పింది 4 రోజులు మేము మ్యారేజ్లు ఉంటాం, ఈ టైంలో చంపితే బాగుంటుంది, ఎవరికి డౌట్ రాదని చెప్పేసి ఈ సురేష్ గౌడ్కి ఫోన్ చేసి చెప్తే సురేష్ గౌడ్ ఏం చేసిందంటే వీళ్ళని ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని 11వ తారీఖు రోజు వీళ్ళందరూ కలిసి అన్ని దావత్కు పిలుస్తారు. రాముని ఫోన్ చేసి పిలిస్తే అతను వీళ్ళ ఫామ్ హౌస్ కాడికి పోతాడు ఈ పెద్దముద్దులో, అక్కడ కొద్దిగా తాగుతారు అందరు కలిసి. తాగిన తర్వాత మళ్ళీ కారులో ఈ కేఎల్ఐ కెనాల్ గుడిపల్లి దగ్గర ఉన్నటువంటి కేఎల్ఐ కెనాల్ ఆడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళా కార్ ఆపి రోడ్డు పక్కన కూర్చొని మళ్ళీ తాగి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మందులో ఎక్కువ భాగం ఈ రాములకు తాపిన తర్వాత వాడు కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు టేప్ ఉంటుంది కదా పెద్ద టేప్, మనం బుక్స్కు వీటికి అన్నిటికీ కూడా యూజ్ చేస్తాం కదా, అటువంటి టేప్ ఏం చేస్తారంటే ఈ మూతికి ముక్కుకు రెండింటికి కూడా శ్వాస ఆడకుండా టైట్గా వేసేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి రోడ్డు ప్రమాదంగా ఏ విధంగా అక్కడక్కడ కొన్ని గాయాలు కల్పించి అతను మోటార్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఈ విధంగా చేసిన సార్ అని చెప్పేసి నేరస్తులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఒప్పుకున్న తర్వాత మిగిలిన నేరస్తులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మానస్ అని, అదేవిధంగా ఈ బాలపీరుని తర్వాత హనుమంతుని కూడా కష్టం తీసుకుంటే వాళ్ళు కూడా అదే విధంగా చెప్పారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. మానస ఇంట్లో కొన్ని నెలల క్రితం బంగారం చోరీ జరిగిందని, ఆ చోరీ వివరాలను తెలుసుకునేందుకు సురేష్ గౌడ్ అనే వ్యక్తి కలిశారని డీఎస్పీ వెల్లడించారు. సురేష్ గౌడ్తో మానసకు ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధంగా మారిందని డీఎస్పీ వివరించారు. పరిచయం ఏంటంటే మానస వాళ్ళ ఇంట్లో దొంగతనమై కొన్ని బంగారు వస్తువులు ఇవి పోతాయి. ఈ సురేష్ గౌడ్ అనేటోడు వీరనాగం వస్తాడు, ఆయన మీదకి వీరనాగం వచ్చి ఏం జరిగేది చెప్తాడట. అట్లా పలానా ఆయన చెప్తున్నాడు, ఆయన కాడికి పోదాం పాని నువ్వు దూరుకొని పోతుంది. భర్త ఈమె ఇద్దరు కలిసి పోతారు.
ఆ విధంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ఆసరగా ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం కారణంగానే ఈ మర్డర్ జరిగింది. తెలిసిందైతే 2,80,000 రూపాయలు, ఒక్కొక్కరికి 2,80,000 రూపాయలు ఇస్తామని. ఇప్పుడు బాలపీరుది వచ్చేసి వెన్నెచర్ల పెద్ద కొత్తపల్లి మండలం, హనుమంతుది వచ్చేసి కుమ్మర లక్ష్మీతాండ. అక్రమ సంబంధాల కారణంగా 2-3 కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, ఈ విషయం నాగర్ కర్నూలు గుర్తుపెట్టుకోవాలని డీఎస్పీ సూచించారు. హత్య చేసిన వారితో పాటు చంపేందుకు పథకం రచించిన మానసను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.